నెల్లూరు జిల్లా రాపూర్ పరిసర ప్రాంతాలలో దట్టమైన అడవులు అటవీ శాఖ సంబంధించిన జామాయిల్ ప్లాంటేషన్లు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు కొంతమంది స్మగ్లర్లతో చేతులు కలిపి విలువైన కలపను అక్రమ రవాణాకు సహకరిస్తున్నారంటూ స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దొరికితే దొంగ దొరకకుంటే దొర అనే సామెత అటవీ శాఖ అధికారులకు అచ్చుగుద్దినట్లు ఇమిడిపోతుంది. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం సిద్దవరం గ్రామ సమీప అటవీ శాఖ రేంజ్ పరిధిలో జరుగుతున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణ. రాపూర్ అటవీ శాఖకు రెగ్యులర్ రేంజ్ అధికారి లేకపోవడంతో పక్క రేంజ్ అధికారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. దీనిని అదునుగా తీసుకున్న అటవీ శాఖ క్రింది స్థాయి ఉద్యోగులు ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నమో ఏమో కానీ పట్టపగలే అటవీ శాఖకు చెందిన జామాయిల కలపను కటింగ్ చేసి పెద్ద లారీకి లోడ్ చేస్తుండగా అటవీ శాఖ ఉన్నత స్థాయి అధికారులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకుని లారీని సీజ్ చేసి రేంజ్ ఆఫీసుకు తరలించడం జరిగిందని అటవీ శాఖ ఇన్ఛార్జి రేంజర్ మాల్యాద్రి తెలిపారు.